అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. 2024 చివరి మాసం డిసెంబర్ మాసం, అలాగే చివరి రాశి మీనరాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? 2025 ఆంగ్ల సంవత్సరానికి చివరి మాసము, కానీ మనకేమిటి వినరా, కనుక ఉగాది టు ఉగాదే మన లెక్క. కనుక క్రోధీనామ సంవత్సరం అంత క్రోధంగానే ఉన్నది. వాస్తవానికి ఎవరికి బాగాలేదు పరిస్థితులు, కానీ ఈ వరదలు రావడం కానీ అంత పాపం అంతటా కూడా బాగాలేని పరిస్థితులే. మ్యాక్సిమము ఆర్ రిలేటెడ్, రిలేటెడ్ అంటే ప్రదీపు, ప్రమోదు, భరతు, భవ్య, రాజు, రోజా, రమణి, జ్యోతి, ఇలా పేర్లు గల వారు పాపం తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉండేటువంటి సమాధానం. ఎందుకంటే మీనరాశి, ఇప్పుడు మీరు అడిగేటువంటిది మీనరాశి. మరి యొక్క మీనరాశికి సంబంధించి చూస్తే మనకు ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదము, అదేవిధంగా మనకు పూర్వభాద్ర నక్షత్రము 1వ పాదము, ఉత్తరాభాద్ర అండ్ రేవతి, ఈ 3 నక్షత్రాలు కూడా మనకు ఈ యొక్క మీనరాశిలో ఉంటాయి. ఇది జలతత్వ రాశి. వీరికి ఎంతసేపటికి కూడా ఎదుటివారి మనసులో ఏముంది అనేటువంటి ఆలోచన మీదనే ఉంటారు. ఇప్పుడు నీటిలో ఉండేటువంటి చేపకి ఎట్లుంటుంది, ఎవరైనా ఉన్నారేమో ఒడ్డు మీద, ఎట్లా ఏమిటని చెప్పి చూసుకుంటూ లోపలికి వెళ్ళడం, అదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కనిపెట్టడం. ఎదుటివారు 10 మాట్లాడితే వీరు 2 మాట్లాడతారు. ఎదుటివారి మనసులో ఏది ఉంది అని వీరు రాబట్టుకునేటువంటి ప్రయత్నమే చేస్తారు. కనుక ఇక ఇందులో చూసుకున్నట్టయితే మనకు సుమారుగా దాక్షరము, దా మీద ఉండేటువంటి పేరు దాక్షాయిని కానీ, అదేవిధంగా చాక్షరము, ఇలా ఉండేటువంటి వారికి చూసుకునేటువంటి సందర్భము. కానీ మరి మీనరాశి వారు ఈ యొక్క డిసెంబర్ నెల ఆదివారంతో మొదలవుతుంది. మరి ఈ ఆదివారంతో మొదలయ్యేటువంటి యొక్క డిసెంబర్ నెల అయినటువంటి సూర్యభగవానుడు, ఆదివారానికి అధిపతి అయినటువంటి సూర్యభగవానుడు మరి మీకు గ్రహస్థితి మూలకంగా 10వ స్థానము 11వ స్థానానికి రాబోతాడు. మరి 9, 10, 2 స్థానాలను కూడా చూసేటువంటి సందర్భంలో మీనరాశి వారిని చూసుకుంటే కొంత అకారణ వైరాలు, ధన నాశనము, అదేవిధంగా అనుకున్న పనులకు ఆటంకాలు, దీంతో పాటుగా నెల చివరకు వచ్చేసరికి కొంత మహనీయుల కలయిక ఉన్నది, కార్యసిద్ధి, కుటుంబంలో శుభములు, సంఘములో గౌరవ మర్యాదలు. ఇక మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కుజభగవానుడి మూలకంగా కొంత మీ తల్లికి అనారోగ్య సమస్యలు కానీ, లేదా మీనరాశికి సంబంధించినటువంటి తల్లి తండ్రికి అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఎవరినో కోల్పోవడం కానీ. ఆల్రెడీ 2022 ఆగస్టు నుంచి బాగాలేదు వీరికి. 2022 సుమారుగా ఆగస్టు నుంచి 22, 23, 24 అంతా మైనస్ వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మనకు మీనరాశి వారికి డబ్బు రిలేటెడ్ ఇబ్బందులు, ధనహాని, డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకండి, గౌరవ నాశనము ఉన్నది, ఆరోగ్య నాశనము ఉన్నది, కుటుంబ కలతలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. తెలియని విషయము భార్యకు తెలవడమా, లేదా భర్తకు తెలవడమా, ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అన్ఎక్స్పెక్టెడ్గా బాంబు బ్లాస్ట్ అవ్వడం, ఇంత ఘోరమా అనుకోవడం, ఒక్కసారిగా ఫీజులు అవుట్ అయిపోవడం, ఇలాంటి పరిస్థితులు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంది. చక్కటి కీర్తి, ఇష్టకార్య సిద్ధి, అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు రావడము, వ్యాపారం ఏదైతే ఉందో అది అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది తప్పకుండా. ఇక మరీ ముఖ్యంగా పట్టుదల ఏదైతే ఉందో దానిని కొంచెం విడిచిపెట్టేటువంటి ప్రయత్నం. నాకు ఖచ్చితంగా ఇదే కావాలి, ఈ జాబే రావాలి, నేను ఈ బిజినెసే చేయాలి, నాకు ఈ సంబంధమే రావాలి, ఇది పట్టుదల అనేటువంటిది విడిచిపెట్టండి. ఎందుకంటే దానివల్ల కొంత అనూహ్య ప్రమాదాలు, అవరోధాలు అయితే ఉన్నవి. గుర్తుంచుకోండి. కొంత దరిద్రమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవడం, అదేవిధంగా వ్యవహార నాశనము, బంధు విరోధము, శారీరక శ్రమ కూడా
అధికంగా గోచరిస్తుంది. లేజినెస్ ఉండడం, బద్ధకస్తంగా ఉండడము, స్థాన చలనాలు ఇటు అటు అటు ఇటు, అసలు ఎటు తిరుగుతున్నాం ఏం చేస్తున్నాం అనేది కూడా అర్థం కాని పరిస్థితులు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ధనము శస్త్రచికిత్సలకు అధికంగా ఖర్చు అవ్వడము, దుబారా ఖర్చు అవ్వడము, ప్రమాద సూచనలు ఉన్నవి, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి. ఇదే సమయంలో కారు కొనాలని కానీ టూ వీలర్ కొనాలని కానీ అనిపిస్తుంది. దాని మూలకంగా యాక్సిడెంట్స్ జరిగే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వ్యయ ప్రయాసాలు ఎక్కువగా కూడా ఉన్నవి. ఎంతో శ్రమ పడితేనే ఫలితం వచ్చే పరిస్థితి ఉంది విద్యార్థులకు. ఇది గమనించుకోండి. ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే నరదృష్టి అనేటువంటిది అధికంగా ఉంది మీ మీద. ఇదైతే గమనించుకోండి. నరదృష్టి కోసము చాలా రెమెడీస్ చెప్పి కూడా ఉన్నాం, మనం లైవ్లో కూడా చేసి ఉన్నాం. కనుక ఒకసారి చూసుకోండి. నరదృష్టి అయితే అధికంగా కనబడుతుంది. దీంతో పాటుగా ఈ యొక్క మీనరాశి వారికి ఏవో అద్భుతమైనటువంటి ఆఫర్స్ వస్తాయి మీకు. ఈ అద్భుతమైనటువంటి ఆఫర్స్ మూలకంగా నష్టపోయేది తెలియదు, లాభపోయేది తెలియదు. కనుక వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అనేది గమనించుకోండి. భార్య భర్తలతో గొడవల లేదా అనారోగ్య సమస్యల, బంధువులతో కూడా గొడవలు అయ్యేటువంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. దీంతో పాటుగా ప్రయాణాలు, ఊరికే అటు ఇటు తిరగడము, అదేవిధంగా విపరీతమైనటువంటి భయాందోళనలు, ఒక వ్యాధి పీడ అధికంగా ఉండేటువంటి పరిస్థితి, ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు, వస్తు నాశనం. ఇక్కడ వస్తు నాశనము అంటే మనం ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి వస్తువు నాశనం కావచ్చును, అమ్ముకోవడం కానీ, ఏమైనా యాక్సిడెంట్స్ జరగడం కానీ, ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇచ్చినా అదే సమయానికి దాని ఇన్సూరెన్స్ అయిపోవడం కానీ, అది మనకు పనికి రాకుండా అయిపోవడం కానీ, ఇలాంటి ఇబ్బందులు అయితే ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక మరొకటి ఏమిటంటే బంధుమిత్రులతో వైరాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా కూడా మీనరాశి వారు. ఎందుకంటే 2025 నుంచి ఇంకా ఇబ్బందులు మరింతగా మారబోతున్నాయి. కనుక తప్పకుండా ఒకసారి మనము ఆల్రెడీ చెప్పి ఉన్నాం, ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా 12 నెలలకు సంబంధించి 12 హోమాలు, వినరా, 12 హోమాలు కూడా ప్రతి నెలలో సంకటహర చతుర్థి రోజు 12 హోమాలకు ఒకసారి బుక్ చేసుకోండి. కాస్త డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక హోమానికి 2500 తీసుకుంటాం. కనుక ఒకసారి బుక్ చేసుకునేటువంటి వారికి కేవలము ఆఫ్ రేట్లోనే వారికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పరిస్థితి ఇది ఏలినాటి శని. నేనేం కొత్తగా చెప్పటం లేదు. నాకు మీరు బుక్ చేసుకోకున్నా పర్వాలేదు, అక్కడ ఎవరైనా ఉన్నా మీరు చేసుకోండి. నేను ఇట్లా అంటున్నా అని కాదు. ఎందుకు అంటే ఏలినాటి శనిలో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, అంతే నేను చెప్పేటువంటిది. ఆల్ ద బెస్ట్. డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.